Hi friends, welcome you all to the next episode of SSC GD. We have just discussed about state of being expressions and possessions. ఫస్ట్ మనం సెంటెన్సెస్ ఎలా ఫామ్ అవుతాయో క్లియర్గా తెలుసుకుంటే ఆ తర్వాత మనం గ్రామర్ రూల్స్ని ఈజీగా అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఒకసారి ఫస్ట్ నేను మొత్తం ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తున్నాను, ఆ తర్వాత అది టెల్ యూ ఓకే ఏ బేసిస్ మీద క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఎక్కడ మిస్టేక్స్ చేస్తారు, ఆ ఏరియాస్ని ఎక్కువ క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేస్తూ ఉంటారు. ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ దట్. బట్ ఫస్ట్ మనకి బేసిక్స్ మీద క్లారిటీ ఉండాలండి. వీ షుడ్ హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా. సో బిఫోర్ స్టార్టింగ్ అప్ విత్ యాక్షన్స్ లెట్ మీ రివైజ్ వాట్ యూ టోల్డ్ వన్స్. ఓకే, సో మనం ఎప్పుడు మాట్లాడినా కూడా వీ విల్ బీ టాకింగ్ అబౌట్ ఏ సబ్జెక్ట్. సబ్జెక్ట్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఎ నౌన్ ఆర్ ఎ ప్రొనౌన్. ఇది మీకు తెలుసు. నౌన్ ఇస్ నథింగ్ బట్ ఎ నేమ్, ప్రొనౌన్ దానికి బదులుగా వాడేటివి. సో ఏముంటాయి సబ్జెక్ట్స్లో? సో నౌన్స్ ఉంటాయి, ప్రొనౌన్స్ ఉంటాయి. ఫస్ట్ ప్రొనౌన్స్ తీసుకుందాం. నేను, ఐ, నీవు, యు, అతను, హీ, ఆమె, షీ, అది, ఇట్, మేము, వి, మీరు, యు, వాళ్ళు, దే. అయితే ప్రొనౌన్స్లో ఒక రూల్ని గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఐని యూని ఎప్పుడు మనం ప్లూరల్గానే వాడతాం. బట్ ఐకి ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. బీ ఫార్మ్స్ వచ్చినప్పుడు మాత్రమే సింగులర్గా యూజ్ చేస్తాం. ఓకే, సో ఐని యూని ఎప్పుడు మీరు ప్లూరల్గానే వాడండి. ఇవి మనకున్న ప్రొనౌన్స్. నౌన్స్ అన్నీ మనం ఇక్కడ రిప్రజెంట్ చేయలేం కాబట్టి వీఆర్ గోయింగ్ విత్ సింగులర్ నౌన్స్ అన్నిటికీ బదులుగా వేణుని తీసుకున్నాను, ప్లూరల్ నౌన్స్ అన్నిటికీ బదులుగా ఫ్రెండ్స్ అనే వర్డ్ని తీసుకున్నాను. ఓకే, సో ఎప్పుడు మాట్లాడినా మనం సబ్జెక్ట్ గురించే మాట్లాడతాం. అయితే సబ్జెక్ట్ గురించి ఐ టోల్డ్ యూ 2 kindsలో మాట్లాడచ్చు. ఒకటి సెన్స్ గురించి మాట్లాడచ్చు, ఇంకొకటి టెన్స్ గురించి మాట్లాడచ్చు. ఓకేనా? సెన్స్ గురించి మాట్లాడాలన్నా, టెన్స్ గురించి మాట్లాడాలన్నా మనం 6 వర్బ్ ఫార్మ్స్ని యూజ్ చేసుకుంటాం. యు నో అబౌట్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే తీసుకున్నాం అనుకోండి, దీన్ని మనం రూట్ వర్బ్ అంటాం. దీనికి ప్రజెంట్లో 2 ఫార్మ్స్ ఉంటాయి, ప్లూరల్ ఉంటుంది, సింగులర్ ఉంటుంది. ప్లూరల్ ఎలా ఉందో అలానే తీసుకుంటాం రూట్ వర్బ్ని. సింగులర్కి రూట్ వర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం. ఓకేనా? తర్వాత మనకి ప్రజెంట్ పార్టిసిపల్ ఉంటుంది, రూట్ వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తాం. తర్వాత మనకి పాస్ట్ ఉంటుంది, రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేస్తాం. పాస్ట్ పార్టిసిపల్లో కూడా రూట్ వర్బ్కి ఈడీ యాడ్ చేస్తాం. ఐ టోల్డ్ యూ దట్ ఈ 6 వర్బ్ ఫార్మ్స్ కరెక్ట్గా వాడడం మనకు వస్తే వీఆర్ ఎ మాస్టర్ ఆఫ్ ఇంగ్లీష్. సో సెన్స్ గురించి మాట్లాడాలంటే మనం రూట్ వర్బ్ని తీసుకుంటాం. ఓకే, అయితే రూట్ వర్బ్ సెన్స్ గురించి మాట్లాడదు. సో సెన్స్ గురించి మాట్లాడడానికి వీ క్రియేటెడ్ సమ్ అదర్ స్ట్రక్చర్స్. యాజ్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, క్యాన్, కుడ్, విల్, వుడ్, షెల్, షుడ్, మే, మైట్, నీడ్, యూజ్, ఆర్, డేర్, మస్ట్, able to, unable to, supposed to, likely to, want to, have to, has to, had to, like this. ఓకేనా? అయితే టెన్స్ గురించి మాట్లాడడానికి మిగతా 5 ఫార్మ్స్ని తీసుకుంటామని చెప్పా. టెన్స్ ఇస్ నథింగ్ బట్ టైమ్ బేస్డ్ కమ్యూనికేషన్. సో టైం బేసిస్ మీద మనం మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. ప్రజెంట్లో మాట్లాడతాం, పాస్ట్లో మాట్లాడతాం, ఫ్యూచర్లో మాట్లాడతాం. వి స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ ప్రజెంట్, వి స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ పాస్ట్, వి స్పీక్ అబౌట్ ఇట్ ఇన్ ఫ్యూచర్. అంటే ఇప్పటి గురించి మాట్లాడతాం, గతం గురించి మాట్లాడతాం, భవిష్యత్తు గురించి మాట్లాడతాం. ట్రై టు అండర్స్టాండ్ దిస్. నెక్స్ట్ మనకి టెన్సెస్లో 3 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి పొసెషన్స్ ఉంటాయి, నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటుంది, నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఉంటాయి, నెక్స్ట్ యాక్షన్స్ ఉంటాయి. ఈ మూడిటి గురించి మనం ఎప్పుడు మాట్లాడినా కూడా వి స్పీక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. ఈ మూడిటి గురించి మనం ఎప్పుడు మాట్లాడినా వి స్పీక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టైం. అంటే ప్రజెంట్లో, పాస్ట్లో, ఫ్యూచర్లో మాట్లాడతాం. అయితే మనకి ప్రజెంట్కి, పాస్ట్కి, ఫ్యూచర్కి వర్బ్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో విల్ గెట్ ఫ్రమ్ దిస్ అన్నమాట. ఓకే, ఈ ప్రొసీజర్ని ఆల్రెడీ మనం వీ వర్క్డ్ అవుట్ విత్ పొసెషన్స్. ఓకే, సో పొసెషన్స్ అంటే కలిగి ఉండటాలు. వాటిని కూడా టైం బేసిస్ మీదనే మాట్లాడతాం. ఇప్పుడు కలిగి ఉన్నాను, ఒకప్పుడు కలిగి ఉన్నాను, తర్వాత కలిగి ఉంటాను. దానికోసం ఏం చేసాం మనం? హ్యావ్ ఫార్మ్స్ని తీసుకున్నాం. ఓకే, ప్రజెంట్లో హ్యావ్ హ్యాస్, పాస్ట్లో హ్యాడ్, ఫ్యూచర్లో విల్ హ్యావ్ని తీసుకున్నాం. ప్రజెంట్లో హ్యావ్ హ్యాస్, పాస్ట్లో హ్యాడ్, ఫ్యూచర్కి మనమే వర్బ్ క్రియేట్ చేసుకున్నాం. అండ్ వీ డిస్కస్డ్ అబౌట్ పొసెషన్స్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి డిస్కస్ చేసాం. స్టేట్ ఆఫ్ బీయింగ్ కూడా ఉండటాలు. ఉండు అండాన్ని బీ అంటారు. దానికి ప్రజెంట్లో ఆమీజ్ ఆర్ ఉంటాయి,
పాస్ట్లో వాజ్ వేర్ ఉంటుంది, ఫ్యూచర్కి మనమే వర్బ్ క్రియేట్ చేసుకున్నాం విల్ బీ. వీ వెంట్ అండ్ అగ్రిమెంటెడ్ విత్ దట్. వాటిని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేసి స్టేట్ ఆఫ్ బీయింగ్ గురించి మాట్లాడాం. నెక్స్ట్ నవ్ లెట్ us గో విత్ యాక్షన్స్. సో యాక్షన్స్ని కూడా మనం టైం బేసిస్ మీదనే మాట్లాడతాం. అంటే ప్రజెంట్లో మాట్లాడతాం, పాస్ట్లో మాట్లాడతాం, ఫ్యూచర్లో మాట్లాడతాం. ఓకే, అయితే ప్రజెంట్కి, పాస్ట్కి, ఫ్యూచర్కి మనకి వర్బ్స్ కావాలి. ఇట్స్ లైక్ ఆడతాను, ఆడాను, తర్వాత ఆడతాను. సో ఎలా తీసుకుంటాం అంటే వీఆర్ వెరీ క్లియర్, రైట్? ఆడతాను అని చెప్పడానికి ప్రజెంట్లో మనకు ఆల్రెడీ 2 వర్బ్స్ ఉన్నాయి. ఈ రెండింటినీ తీసుకుంటాం. ప్లే, ప్లేస్. ఆడాను అని చెప్పడానికి పాస్ట్ టెన్స్ వర్బ్ ఉంది మనకి, దాన్ని తీసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ప్లేడ్. నెక్స్ట్ తర్వాత ఆడతాను అని ఫ్యూచర్లో చెప్పడానికి మనకి వర్బ్స్ ఉండు, మనమే క్రియేట్ చేసుకోవాలని చెప్పారు. ఎలా క్రియేట్ చేయాలి? విల్ తీసుకొని రూట్ వర్బ్ని తీసుకొచ్చి ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది? విల్ ప్లే. ఇప్పుడు ప్రజెంట్కి మనకి వర్బ్స్ ఉన్నాయి, పాస్ట్కి వర్బ్ ఉంది, ఫ్యూచర్కి వర్బ్స్ ఉన్నాయి. వీటిని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్ని గ్రామర్ అంటారు. అయితే వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేసేటప్పుడు ఐ టోల్డ్ యూ టు ఫోకస్ ఆన్ ఎ ఫ్యూ థింగ్స్. 2 పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకటి, ప్రెజెంట్ టెన్స్ వర్బ్స్ని ప్రజెంట్లోనే వాడండి, పాస్ట్ టెన్స్ వర్బ్స్ని పాస్ట్లోనే వాడండి, ఫ్యూచర్ టెన్స్ వర్బ్స్ని ఫ్యూచర్లోనే వాడండి. ఐ థింక్ దిస్ ఇస్ వెరీ క్లియర్. ఇది అందరూ హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ మనకి 2 వర్బ్స్ ఉన్నప్పుడు యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్తోనే ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్తోనే ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ని గుర్తుపెట్టుకొని వర్బ్స్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయండి. వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయడాన్నే గ్రామర్ అంటారు. ఓకే, సో మనం దేని గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు? యాక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం. యాక్షన్స్ని కూడా ఏ బేసిస్ మీద మాట్లాడతాం? టైం బేసిస్ మీద. అంటే ఎలా మాట్లాడతాం? ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఓకేనా? సో ఇప్పుడు ప్రజెంట్లో మనం వర్బ్స్ని అగ్రిమెంట్ చేయాలంటే సింగులర్ వర్బ్ సింగులర్ సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేయాలి. సో ఇప్పుడు ఏమని చెప్పాలి? హీ ప్లేస్ అని చెప్పాలి. షీ ప్లేస్, వేణు ప్లేస్, రవి ప్లేస్, మై ఫాదర్ ప్లేస్, మై సిస్టర్ ప్లేస్. సో సింగులర్ సబ్జెక్ట్ ఏది ఉన్నా కూడా మనం సింగులర్ వర్బ్తోనే అగ్రిమెంట్ చేయాలి. నెక్స్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ని మనం ఎప్పుడూ ప్లూరల్ వర్బ్తోనే అగ్రిమెంట్ చేయాలి. ఐ ప్లే, వీ ప్లే, యూ ప్లే, దే ప్లే, మై ఫ్రెండ్స్ ప్లే, మై నైబర్స్ ప్లే, స్టూడెంట్స్ ప్లే, ఎంప్లాయీస్ ప్లే. అర్థమవుతుందా? సింగులర్ వర్బ్ ఎప్పుడు సింగులర్ సబ్జెక్ట్తోనే ఉండాలి, ప్లూరల్ వర్బ్ ఎప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్తోనే ఉండాలి. ఈ ఒక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ గురించి మాట్లాడాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? ప్లేడ్ని తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేసుకుంటాం. జస్ట్ వర్బ్ ఒకటే ఉంటుంది కాబట్టి దర్ ఇస్ నో ప్రాబ్లం. హీ ప్లేడ్, షీ ప్లేడ్, వేణు ప్లేడ్, ఐ ప్లేడ్, వీ ప్లేడ్, యూ ప్లేడ్, మై ఫ్రెండ్స్ ప్లేడ్, మై నైబర్స్ ప్లేడ్, మై సిస్టర్స్ ప్లేడ్, మై పేరెంట్స్ ప్లేడ్. ఎనీ సబ్జెక్ట్ యూ టేక్. ఓకే, ఒకటే వర్బ్ ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్లో చెప్పాలనుకోండి, విల్ ప్లస్ రూట్ వర్బ్ని తీసుకుంటాం. నేను తర్వాత ఆడతాను, ఐ విల్ ప్లే, హీ విల్ ప్లే, షీ విల్ ప్లే, దే విల్ ప్లే, వీ విల్ ప్లే. ఒకటే వర్బ్ ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేసుకుంటాం. ఐ థింక్ దిస్ ఇస్ ప్రెటీ క్లియర్ ఫర్ యూ ఫ్రెండ్స్. వర్బ్ని తీసుకెళ్ళి సబ్జెక్ట్తో అగ్రిమెంట్ చేసే ప్రొసీజర్ ఇది. అయితే స్టేట్ ఆఫ్ బీయింగ్లో పొజిషన్స్లో మనకి ఒకటే ఫార్మాట్ ఉంటుంది. పొజిషన్స్ అంటే హ్యావ్ ఫార్మ్సే, స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే బీ ఫార్మ్సే. కానీ యాక్షన్స్కి వచ్చేటప్పటికి ఒకే యాక్షన్ ఉండదు కదా, బోల్డ్ అండ్ యాక్షన్స్ ఉంటాయి. మీరు ఏ పని గురించి మాట్లాడుతున్నారో ఆ వర్బ్స్కి సంబంధించిన ప్రజెంట్ ఫార్మ్స్ని, పాస్ట్ ఫామ్ని, ఫ్యూచర్ ఫామ్ని అగ్రిమెంట్ చేసుకోండి. సపోజ్ స్పీక్ తీసుకున్నారనుకోండి, స్పీక్స్, స్పీక్, స్పోక్, విల్ స్పీక్. గో తీసుకున్నారనుకోండి, గోస్, గో, వెంట్, విల్ గో. ఆస్క్ తీసుకున్నారనుకోండి, ఆస్క్స్, ఆస్క్, ఆస్క్, విల్ ఆస్క్. దట్స్ ఆల్. ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. నౌ లెట్ us కమ్ టు ద మెయిన్ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ థింగ్ ఏంటంటే, ప్రజెంట్లో ఈ 2 వర్బ్స్ ఉన్నాయి కదా, ప్లే, ప్లేస్. నార్మల్గా ప్లే, ప్లేస్ అంటే ఏంటి? ఆడతాము అని. నేను ఆడతాను అనే సెన్స్ అని చెప్తారు. ఇక్కడ ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈస్ దట్ అంటే, నేను ఆడతాను అంటే అర్థం ఏంటి? ఇంకా ఆడలేదు, తర్వాత ఆడతాను అని. ఓకే, దాన్ని ఫ్యూచర్లో చెప్తాం మనం. అయితే మనం ప్రజెంట్లో మాట్లాడాలంటే ఎలా మాట్లాడతాం? ఇప్పుడే ఆడతాను అంటాం. ఇప్పుడే అన్నా కూడా ఒక సెకండ్ తర్వాతనే కదా. ఇప్పుడే ఆడతాను, ప్రజెంట్లో ఇప్పుడే ఇస్తాను, ఇప్పుడే వెళ్తాను, ఇప్పుడు అడుగుతాను, ఇప్పుడు మాట్లాడతాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అంటే ఏంటి? ఒక సెకండ్ తర్వాతనే కదా. ఒక్క సెకండ్ తర్వాత అయినా అది ఏమైపోతుంది? ఫ్యూచర్ కదా. సో నేను ఇప్పుడే ఇస్తాను ఒక సెకండ్ తర్వాత అంటే ఐ విల్ గివ్ అనే చెప్పాలి. నేను ఇప్పుడే మాట్లాడతానంటే ఐ విల్ స్పీక్ అనే చెప్పాలి. సో
ప్రజెంట్లో మాట్లాడడానికి మనకి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఒక పనిని నేను చేస్తాను అంటే అర్థం ఏంటి? ఇప్పుడే చేస్తానన్నా కూడా ఒక సెకండ్ తర్వాత చేస్తాను, ఒక్క సెకండ్ తర్వాత చేసినా కూడా అది ఫ్యూచర్ అవుతుంది. అందువల్ల ప్రజెంట్లో ఉన్న ఈ రెండు వర్బ్స్ని ఎప్పుడూ మనం ప్రజెంట్ గురించి మాట్లాడడానికి వాడము. మరి దేనికి వాడతాము? మళ్ళీ మళ్ళీ జరిగే పనుల కోసం యూస్ చేస్తాం. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి. సో షీ ప్లేస్ అంటే ఇప్పుడు ఆడుతుంది అని కాదు, ఇప్పుడే ఆడుతుందన్నా షీ విల్ ప్లే అనే చెప్పాలి. షీ విల్ ప్లే జస్ట్ నౌ. ఓకేనా? సో షీ ప్లేస్ అంటే అర్థం ఏంటి? మళ్ళీ మళ్ళీ ఆడుతుంది అని. దే ప్లే అంటే అర్థం ఏంటి? వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆడతారు. సో వేణు టీచర్స్, వేణు మళ్ళీ మళ్ళీ టీచ్ చేస్తాడు. దే టీచ్, వాళ్ళు మళ్ళీ మళ్ళీ టీచ్ చేస్తారు. సో మళ్ళీ మళ్ళీ జరిగే పనులని మనం దీంట్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఈ రెండింటినీ మళ్ళీ మళ్ళీ జరిగే పనుల కోసం యూస్ చేసుకుంటాం. ఈ పాయింట్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. దట్స్ ఇంపార్టెంట్. ఓకే, సచిన్ ప్లేస్ క్రికెట్ అంటే అర్థం ఏంటి? సచిన్ ఇప్పుడు ఆడతాడు అని కాదు, ఓకే, మళ్ళీ మళ్ళీ ఆడతాడు అని. ఓకే, ఐ థింక్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ యూ. సో ప్రజెంట్లో ఉన్న రెండు వర్బ్స్ని రిపీటెడ్ యాక్షన్స్ కోసం యూస్ చేస్తాం. ప్రజెంట్ టెన్స్ వర్బ్స్ అయినా ప్రజెంట్ గురించి మాట్లాడడానికి వాడము. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మీకు క్వశ్చన్స్ అడిగే ప్రాసెస్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటి అంటే సబ్జెక్ట్ సైడ్ నుంచి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ ఆడతారు అన్నారు అనుకోండి, విమెన్ అనేది మనకి సింగులర్ కాదు, ప్లూరల్. సో విమెన్ ప్లే అనాలి. సో విమెన్ ప్లేస్ అన్నారు అనుకోండి, సింగులర్ వర్బ్ అనుకోని, అప్పుడు మిస్టేక్ అవుతుంది. ఐ టోల్డ్ యూ, ప్రతి ఒక్కరు ఆడతారు, ఎవ్రీ వన్ ప్లేస్. ఎవ్రీ వన్ అనేది సింగులర్గానే తీసుకుంటాము. వన్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ ప్లేస్ ప్లే. ఇప్పుడు క్వశ్చన్ అడిగారు అనుకోండి వన్ ఆఫ్ దీస్ అని, ఇప్పుడు మనం ఎలా థింక్ చేస్తాం? వన్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ ఉంది కదా, స్టూడెంట్స్ ఉంది కాబట్టి ప్లూరలే అని చెప్పి ప్లూరల్ వర్బ్ అగ్రిమెంట్ చేస్తాం. నో, వన్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ అంటే ఒక్కరే. అప్పుడు మనం ఏమని చెప్పాలి? వన్ ఆఫ్ దీస్ స్టూడెంట్స్ ప్లేస్ క్రికెట్. అర్థమవుతుందా? సో సింగులర్ సబ్జెక్ట్కి ఎప్పుడు సింగులర్ వర్బ్ని అగ్రిమెంట్ చేయాలి. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతారు అంటే, మనకి కన్ఫ్యూజ్ చేసి ఒక సబ్జెక్ట్ మనకు ఎలా అనిపిస్తుంది, అది ప్లూరల్ సబ్జెక్ట్లా అనిపిస్తుంది. సో మనం ప్లూరల్ వర్బ్ని అగ్రిమెంట్ చేస్తాం. ఓకే, కొన్ని సబ్జెక్ట్స్ మనకి సింగులర్లా అనిపిస్తాయి కానీ ఓకే ప్లూరల్ అయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పౌల్ట్రీ అనే వర్డ్ ఉంటుంది. పౌల్ట్రీ ఈజ్ ప్లూరల్, మనకి సింగులర్ అనిపిస్తుంది. జంట్రీ అది ప్లూరల్ కానీ మనకి సింగులర్ అనిపిస్తుంది అన్నమాట. క్లర్జీ అనే ఒక వర్డ్ ఉంటుంది, అది ప్లూరల్ కానీ మనకి సింగులర్ అనిపిస్తుంది. ఇలాంటి సబ్జెక్ట్స్తో మనల్ని కన్ఫ్యూజ్ చేసి వర్బ్ అగ్రిమెంట్ని రాంగ్గా చేసేలాగా ఎగ్జామ్స్లో అడుగుతారు. సో వాటిని నేను క్లియర్గా మీకు ఎగ్జాంపుల్స్తో ప్రాక్టీస్ చేస్తాను. దెన్ యూ విల్ గెట్ క్లారిటీ అబౌట్ దిస్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. There is no problem with this, okay? So let me take it further in the next episode, okay? Thank you guys.